నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన 4 ఏళ్లు గడిచిపోయాయి. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది మరణించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ప్రభావం తగ్గినప్పటికీ అంతకు మించిన ప్రమాదం ముందుందని శాస్త్రవేత్తలు అలర్ట్ చేస్తున్నారు. ఏ సమయంలోనైనా మరో మహమ్మారి పుట్టుకు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్కై న్యూస్ నివేదిక ప్రకారం జంతువుల నుంచి మానవులకు వైరస్ వ్యాప్తి చెందే మరో మహమ్మారి ప్రబలే అవకాశం ఉందని యూకేకు చెందిన అంటువ్యాధుల నిపుణులు చెబుతున్నారు. మహమ్మారి అతి సమీపంలో ఉందంటున్నారు. ఇది 2 సంవత్సరాలు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కాలం కూడా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏది జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్, అటవీ నిర్మూలన వల్ల వైరస్లు లేదా బ్యాక్టీరియా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 జీవిత కాలంలో ఒకసారి మాత్రమే సోకే ప్రక్రియ. ఇది ప్రపంచవ్యాప్తంగా 6 మిలియన్లకు పైగా ప్రజలను పొట్టన పెట్టుకుంది. అంతకుముందు 4 దశాబ్దాల క్రితం 1981లో ఇదే విధమైన మహమ్మారి HIV ఎయిడ్స్ ప్రపంచాన్ని కుదిపేసింది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 3,06,00,000 మంది మరణించారు. దీనికి ముందు 1968లో హాంకాంగ్ ఫ్లూ మహమ్మారి సుమారు 1 మిలియన్ మరణాలకు కారణమైంది. 1918లో స్పానిష్ ఫ్లూతో 50 మిలియన్ల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.